కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కూడా అవకాశం దక్కింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పంతొమ్మిది 1982 నుంచి 1985 వరకు గోదావరికని జూనియర్ కాలేజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, 1986 నుంచి 1994 వరకు ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అడ్లూరి. ఆ తర్వాత 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అడ్లూరి లక్ష్మణ్ 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-18లోనూ ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండు 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం అడ్లూరి ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కళావతి దంపతుల చిన్న కుమారుడే వివేక్ వెంకటస్వామి. తండ్రి బాటలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడంలో ముందుంటారు వివేక్. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మొదటి నుంచి ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్ ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర సర్కార్పై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని అరెస్టయ్యారు. V6 ఛానల్ను ప్రారంభించి ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వివేక్ ఎన్నికయ్యారు. లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు వివేక్.
ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గెలిచిన తన కొడుకు గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారు. డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కళావతి దంపతుల చిన్న కుమారుడే వివేక్ వెంకటస్వామి. తండ్రి బాటలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడంలో ముందుంటారు వివేక్. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మొదటి నుంచి ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్ ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని అరెస్టయ్యారు. V6 ఛానల్ను ప్రారంభించి ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వివేక్ ఎన్నికయ్యారు. లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు వివేక్. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గెలిచిన తన కొడుకు గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు, సీఎం రేవంత్ కు, పీసీసీ చీఫ్ కు కృతజ్ఞతలు చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తమ తండ్రి కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఎన్నో నిర్బంధాలకు గురయ్యాయని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై ఎంతో పోరాడానని చెప్పారు వివేక్. ప్రజా పాలనలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే వివేక్. తనకు ఏ పోర్టుపోలియో ఇచ్చినా న్యాయం చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్. పొలిటిక్స్లో గుడ్ టైమ్స్ ఉంటాయి, బ్యాడ్ టైమ్స్ ఉంటాయి. మేము కూడా ఫస్ట్ టైం ఎంపీగా అయిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అందరు ఎంపీస్తో పాటు తెలంగాణ సాధించుకోవడానికి పార్లమెంట్లో ఆ రోజులలో నాకు ఒక అవకాశం వచ్చింది. నిజంగా ఆ రోజుల్లో కూడా మంచిగా పనిచేసి తెలంగాణ సాధనలో ఒక కీలకమైన పాత్ర వేయాల్సి. తర్వాత చూసినాం మనము ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన ఏదైతే నడిచిందో, కేసీఆర్ ఆయన ఒక డిక్టేటర్ లెక్క వారు ప్రోత్సహించారు. వారు వ్యతిరేకంగా కూడా ఆ రోజులలో కొట్లాడి వారిని గద్దె దించే వరకు ఒక ఉద్యమం చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడము, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ సమయంలో ఈ మంత్రి కావడము ఇదొక అవకాశం అన్నమాట. 2009లో ఎంపీ అయిన తర్వాత ఆ ఎంపీ టైము తెలంగాణ ఉద్యమము, తర్వాత కేసీఆర్ వ్యతిరేకంగా ఉద్యమము. సో ఈ జర్నీ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు, ఇది ఒక డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇండికేషను, ఫలితము ఈ మంత్రి పదవి రావడము. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట మంత్రి పదవి. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ ఆ రోజులలో సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నప్పుడు సిమెంట్ స్కాండల్ అనుకోని, పాల్మోన్ ఆయిల్ డీల్ స్కాండల్ అనుకోని, ఇవన్నిట్లో చాలా పకడ్బందీగా పనిచేస్తారు. అప్పుడు ఎంత పెద్దవారైనా కానీ
వారి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడము మా యొక్క వారి ఏదైతే పేరు ఉందో ఒక ఇంటిగ్రిటీ ఒక మంచితనం మా నాన్నగారిది ఏది ఉందో మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చింది. నా మునుగోడు ఎలక్షన్లో నా ఫ్యాక్టరీ బంద్ చేసినాడు, కానీ నేను ఆ తపన ఉండే ఆయన గద్దె దించాలని. సో ఇవన్నీ కూడా ఫ్లోలో తీసేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ బిజినెస్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఆ లాసెస్ ఏదైతే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో అవి భరించాలి. మన స్ట్రెంగ్త్ చూసి అందరూ కూడా అరే వీనికి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి అన్ని చోట్ల కూడా ఐ హ్యావ్ ఫేస్ దిస్ ప్రాబ్లం అన్నమాట. సో ఇలా ఐ హ్యావ్ టు నేను ఎప్పుడు కూడా ఇది నా స్ట్రైడ్లో తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో డెఫినెట్లీ కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటారు. మరి నేను బిజినెస్లో మంచి చేసినప్పుడు మా నాన్నగారు ట్రస్ట్ పెట్టి మీరు ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయమన్నారు. సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 2000 బోర్వెల్స్ వేయించడము, 200 స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రజలు చూసినారు. ఎప్పుడు కూడా స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసినారని చెప్పి ఆ పేరు సంపాదించుకున్నందుకు అది నిలబెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వెరీ గుడ్. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మినిస్టర్ దాకా ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆయనను మంత్రి పదవి వరించింది. వాకిటి శ్రీహరిది రైతు కుటుంబం. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలోని మల్లో నరసింహులు రాములమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించగా తల్లి రాములమ్మ నర్సుగా పనిచేసేవారు. శ్రీహరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు మక్తల్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్, డిగ్రీ పాలమూరులో పూర్తి చేశారు. 2000 ఏప్రిల్ 23న శ్రీహరికి లలితతో వివాహం జరిగింది. భర్త సహకారంతో లలిత కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో దాసర్పల్లి నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 2011 వరకు పనిచేశారు. డిగ్రీ పూర్తి చేశాక వాకిటి శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. శ్రీహరి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. దాదాపు 35 ఏళ్లుగా వీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మధ్యలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలుచున్నారు. ప్రభుత్వాలు మారి ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. శ్రీహరితో పాటు ఆయన సోదరుడు శేషగిరి కూడా క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో ఈయన మక్తల్ ఉప సర్పంచ్గా పనిచేశారు. అదే ఏడాది మహబూబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా 2014 వరకు పనిచేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ సెగ్మెంట్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వాకిటి శ్రీహరి. డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కళావతి దంపతుల చిన్న కుమారుడే వివేక్. తండ్రి బాటలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడంలో ముందుంటారు వివేక్ వెంకటస్వామి.
హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మొదటి నుంచి ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్ ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణను అడ్డుకున్నారనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని అరెస్టయ్యారు. V6 ఛానల్ను ప్రారంభించి ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వివేక్ ఎన్నికయ్యారు. రెండు 2023లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు వివేక్. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గెలిచిన తన కొడుకు గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కూడా అవకాశం దక్కింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి ప్రస్తుతం ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు అడ్లూరి లక్ష్మణ్. ఇక అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు జాతీయ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున్ ఖార్గే గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ఈరోజు మా ఇన్ఛార్జ్ జనసేన మీనాక్షి నటరాజన్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం, గౌరవ మంత్రివర్గం అంతా కూడా, పిసిసి అధ్యక్షులు యావత్ అంతా కూడా ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఈరోజు మా పెద్దపల్లి హరిజనవాడలో మా తండ్రి గారు పుట్టిండు. 84లో ఎన్ఎస్ఏ నుంచి నా ప్రయాణం మొదలైంది. ఎన్ఎస్ఐ జూనియర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీసీ మెంబర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మన ధర్మపురి ప్రజలు, మన ధర్మపురి లక్ష్మణ ఆశీస్సులతో శాసనసభకు ఎన్నుకోకపడ్డాను. ఈరోజు నేను 2018లో ఓడినా, గెలిచినా కూడా, ఓడగొట్టినా కూడా, ఆ రోజున డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీని నమ్ముకొని, కార్యకర్తలు నమ్ముకొని ఈరోజు ఈ స్థాయిలో రావడం, ఈ స్థాయిలో నాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి నేను జన్మాంతరం కూడా రుణపడి ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎన్నడూ కూడా ఊహించలే ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం రావడం అనేది. అది నేను నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, పేదవాళ్ళ పక్షాన, బలహీన వర్గాల పక్షాన, బడుగు వర్గాల పక్షాన ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, దీన్ని బట్టి యావత్ తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని చెప్పేసి ఆలోచన పరంగా ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. ఈ ద్వారా తెలంగాణ ప్రజానికం ఉన్నటువంటి అన్ని వర్గాలు, అంటే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికం ఉన్నటువంటి అన్ని వర్గాలు, బీసీ వర్గం కానీ, దళిత వర్గం, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవాళ్ళం మేము. మాలా కానీ, మాదిగ కానీ, ఇంకా ఉపకులు అందరం అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి మాకు సమన్యాయం చేయాలి. అన్ని వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం చేయడం వల్ల అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా వారి యొక్క సమస్యల విషయంలో అవగాహన పరంగా ఆ మంత్రివర్గం, ఈరోజు ఈ మంత్రివర్గం చూస్తేనే మీకు అర్థమవుతుంది. గతంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ మంత్రివర్గం ఉండేది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా దళిత వర్గం, గౌరవ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు దళిత వర్గం,
ఈరోజు దామోదర్ రాజనరసింహ మా అన్నగారు ఈరోజు వర్గీకరణకు వారి కీలకంగా వారి నేతృత్వంలో జరిగినటువంటి మా దామోదర్ రాజనరసింహ అన్న. ఈరోజు మేము శాసనసభ్యులుగా మేము 6గురం, ఇంకా మిగతా శాసనసభ్యులు అంతా దళిత వర్గానికి చెందిన వాళ్ళందరం. ఈరోజు నాకు కానీ మా డాక్టర్ వివేక్ గారు కానీ అవకాశం ఇవ్వడం అంటే ఇది ఒక లైన్, దళిత వర్గానికి, పేద వర్గానికి, బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టం కడుతుంది. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇలా ఒక సంక్షేమ కార్యక్రమాలు కాదు, పదవుల విషయంలో కూడా సమన్యాయం చేస్తుంది అనేది కూడా దీని యొక్క నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా V6 ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనస్ఫూర్తిగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాలు ఉన్నటువంటి సుమారు 32 లక్షల మా మాదిగ కుల బాంధవులకు, మా తెలంగాణ మా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 140 గ్రామాలకు 2,26,50,000 ప్రజలకు మా ధర్మపురి లక్ష్మణ స్వామి యొక్క ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో, మా మంత్రుల యొక్క గౌరవ మంత్రివర్యుల యొక్క నేతృత్వంలో కూడా గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితకాలం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా పార్టీకి, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలకు అని చెప్పి మరొక్కసారి మనవి చేసుకుంటూ, పేదలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా, ఎందుకంటే సామాన్య కార్యకర్తలు వచ్చిన వాళ్ళం, సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం, సామాన్య ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసిన వాళ్ళం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంగా ఖచ్చితంగా సామాన్య ప్రజలు మేలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులో